వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. భారతీయ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి అగ్రస్థానంలో నిలుస్తారు. తెలుగు సినిమాతో ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కథను చెప్పే తీరు, భావోద్వేగాలను మేళవించే సామర్థ్యం, భారీ యాక్షన్ సన్నివేశాలు, సాంకేతిక నైపుణ్యం ఇవన్నీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. రాజమౌళి సినీ రంగ ప్రవేశం చాలా సాధారణంగా ప్రారంభమైంది. కథలు, స్క్రిప్ట్లకు సహాయం చేస్తూ అనుభవం సంపాదించి తర్వాత సినిమాలు తీసే స్థాయికి దిగారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు పొందారు. అనంతరం వచ్చిన సింహాద్రి, ఛత్రపతి, యమదొంగ, ఈగా వంటి చిత్రాలు ఆయన ప్రత్యేకతను చాటాయి. ప్రతి సినిమాలో కొత్తగా ఏదో చూపించాలని ప్రయత్నించడం ఆయన పనితీరులో స్పష్టంగా కనిపిస్తుంది. రాజమౌళి కెరీర్లో అసలైన మలుపు బాహుబలి. 2 భాగాలుగా వచ్చిన ఈ చిత్రం భారత సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. బాహుబలి కథ, విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రపంచం మొత్తం ప్రశంసించింది. RRRతో రాజమౌళి మరోసారి భారత సినిమా శక్తిని చూపించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి నాటు పాటకు ఆస్కార్ కూడా తీసుకొచ్చింది. అంతటి టాలెంట్ ఉన్న దర్శకుడిని ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి. ఇటీవల మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కోసం పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వారణాసి కోసం మహేష్ చాలా కష్టపడ్డారని చెప్పారు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు అని అన్నారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్ ఉన్నాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. అయితే వారణాసి గ్లింప్స్ వీడియో రిలీజ్ కు పదే సాంకేతిక ఆటంకాలు ఎదురు కావడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు: నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనకాలండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఆ మాటలకు నాకు వెంటనే కోపం వచ్చింది. హనుమంతుడు ఉంటే ఇదేనా నడిపించేది అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసేలా ఉన్నాయని నెటిజన్లు ఫైర్ అయ్యారు. హిందూ సంఘాల నుంచి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వారి నుంచి రాజమౌళిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రీయ వానర సేన అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకోవైపు ఈ మూవీ చుట్టూ టైటిల్ వివాదం రాజుకుంది. వారణాసి టైటిల్ ని తాము ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నామంటూ రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది. మహేష్ మూవీ అనౌన్స్మెంట్ కన్నా ముందే తమ బ్యానర్ లో వారణాసి టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి పోస్టర్ ని కూడా రిలీజ్ చేసినట్లు చిరపురెడ్డి సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. టైటిల్ హక్కులు తమవే అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో టైటిల్ రిజిస్టర్ సందర్భంగా ఇచ్చిన కాపీని కూడా ఆయన మీడియాకు రిలీజ్ చేశాడు. అయితే వారణాసి విషయంలో టైటిల్ మార్పు ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఈ టైటిల్లో ఎస్ఎస్ రాజమౌళిస్ వారణాసి అనే ఉంది. అదే టైటిల్ రిజిస్టర్ చేసి ఆ టైటిల్ మీదే సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక వారణాసి చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీరాజ్, సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.